అమ్మా ఉన్నదిద్దరం 3 నొప్పులే తెలా ఏదో నొప్పి ఆపుకోండమ్మా. అబ్బా నడు నిలవటం లేదే. అయ్యగారిని పిలవనమ్మా. ఏమన్నావు? మహారాజు గారి చేత నాకు కాళ్ళు పట్టిస్తావా? కాళ్ళు కాదమ్మా తల. ప్రాణం పోతుంటే ప్రసాదం పట్టుకొచ్చావు. నన్ను చూస్తే నీకంత ఎగతాళిగా ఉందయ్యా. క్షమించు పిన్ని, నువ్వు మా అమ్మ ఇంటి దానం. చిలక పలుకులు శ్రీరంగ నీతులు. అబ్బా రామి తల. ప్రాణం పోతుంది మెల్లిగానే. మీరు ఉంటారమ్మా. ఈ వాయిదా నొప్పి ప్రాణం తీసేస్తాను. అమ్మా ఉండవే. నువ్వు ముందు లోపలికి వెళ్ళి చూడు, ఎవరైనా ఉన్నారేమో. సరే. కంటాలు అయితే నీది కూడా ఒంటరి మంచమేనా? ఏం చెప్పినారు? దేవుడు వరం వచ్చినా పూజారి వరం ఉంది. పిల్లదానికి ఇష్టమే. మహారాణి తల్లిగారు మాత్రం ఒప్పుకోలేదు. కారణం? నా కర్మయ్యా. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుకు నోట్లో శనుంది అన్నట్టుంది నా బ్రతుకు. ఆవిడ అడిగితే మహారాణి గారు మాత్రం ఒప్పుకోకుండా ఉంటారా? పిల్లదాని నోట్లో నాలుగు లేదయ్యా. ఒరే రంగా, సంటాలు ఇవ్వాలన్నా రాకపోతే ఇక ఊరుకోను. కొంపకి చిచ్చు పెట్టేస్తాను. ఎవరిదా గొంతు? మరి నోట్లో నాలుగు లేదంటివే? ఉందయ్యా, నరం లేదు దానికి, నరం. ఓహో. మీరు ఎదుటి పడితే నన్ను తెంచేయగలదా? లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఓ నువ్వా పిల్ల? చల్లగా ఉన్నావా? ఉన్నా కూర్చోమంటూ. వెళ్ళిన పని ఏమిటి? ఏమైంది? పనా? నీకు తెలియని పని ఉంది. వేషాలు పోతున్నావే, దారి కట్టాలే. లోపల కుళ్ళుంది. అదే అదే పులి. దుప్పటి కప్పిందే పులి. పులికి చలి ఎక్కువ, చలి. అదిగో ఉణుకు ఉణుకు. నిన్ను చూసా నన్ను చూసా వదలగొడతాను. మన భాష అతనికి అర్థం కదగా? అర్థమయ్యేట్టు గట్టిగా చెప్తాగా. ఆ అమ్మాయి బాగా బెదిరింది. ఈ అమ్మాయి బెదిరితే కాదయ్యా, అమ్మగారు బెదరాలి. అమ్మగారు చూస్తావుగా. అమ్మా నాకు పై ప్రాణాలు పైన పోయాయి. వాడు మనిషి కాదు, మృగం. అమ్మా అమ్మా, ఈ బొమ్మ ఎవరమ్మా? బొమ్మ కాదు, మహారాణి వారు. మహారాణి వారు. ఓ వారు నవ్వారు. శివారులో సింహాలక్ష్మి, బాకిట్లో బ్రహ్మజముడు, బ్రహ్మదేవుడికి చెవుడు, కాళ్ళ గజ్జి కంకాళమ్మ, వేగుల చుక్క వెంకాయమ్మ, కాళ్ళుగా వివిరోళ్ళు రోళ్ళమ్మ ఓరన్న, కాళ్ళుగా వివిరోళ్ళు రోరన్న, తదికినట కాళ్ళుగా వివిరోళ్ళు రోరన్న. పనుండు. మరేం పర్వాలేదమ్మా, మరో 2 గడిగల దాకా మెలుకురాదు. దారి పొడుగుతా ఇంతే, ఇలాగే వేపించుతున్నాడు. ఎక్కడ పెట్టావు ఈ మృగాన్ని? చీమల దూరం చిట్టడు, కాకుల దూరం కారడులో పట్టాను. నచ్చాడు కదమ్మా. సరియైన వాడిని తెచ్చావు సంటాలు. మేలుకు మేలు చేస్తాం. లాక్కుపో, కట్టి పడేసి కాకుండా. మహారాజు గారు వచ్చి చూస్తారు. మంచి దుస్తులు కప్పు. చిత్తం. క్షమించండి యువరాజా, అక్కడ పరిస్థితులను బట్టి చేజేసుకోక తప్పింది కాదు. నువ్వు చేయి చేసుకోబట్టే మీ అమ్మాయి గారికి అదృష్టం పట్టింది.
అయితే మన చుట్టానికి మహారాజు గారు ఒక్కరే దయచేస్తారన్నమాట. ఆ? అంటే మరేం లేదు, అమ్మాయి గారు కూడా వస్తారేమోనని. తొందర పెడతారే, ఎవరు వచ్చే వాళ్ళకి వారు వస్తూ ఉంటారు. నేను వెళ్ళి దుస్తులు తెస్తాను. అయితే మామగారి దగ్గర కూడా వెర్రివాళ్ళ నటించాలా? అక్కర్లేదు. ఓ. ఆయన చాలా మంచివాడు, ధర్మరాజు లాంటి వాడు. మహారాణి గారి మోసంలో పడి మతిలేని వాడుగా బ్రతుకుతున్నాడు. ఆయన మిమ్మల్ని చూసి సంతోషించనివ్వండి. బిడ్డంటే మహాప్రాణం. నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వా ఇలా వచ్చావే? ఇదేంటి? ప్రేమ పాశం. ప్రేమ పాశమా, తొడపాశమా? అదే పదని పని చెప్తాను. ఎక్కడికి? అక్కడికే ఎక్కడికి? అక్కడికే. అరే అరే ఇదిగో, రాణి. ఒరే రంగా, ఎవరన్నా వస్తారో కనిపెట్టుండు. ఈయన రంగు నేను తెలుస్తాను. అరే వాడిని ఎందుకు తీసుకొచ్చావు? చంద్రని గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నిన్ను ఇచ్చి కట్టడానికి. ఆహా, బుద్ధి తక్కువ మనిషి కన్నా గడ్డి తినే జంతునయ్యం. ఇదిగో వచ్చిన దోవని తీసుకెళ్లి అక్కడ పట్టా అక్కడ విడిచిరా. లేదా చూసా? కానీ కానీ అమ్మగారు వస్తే రాని ఇద్దరిని కలిపుతాను. విడిచిపెట్టాలి లేదా? కానీ అమ్మగారు ఒకరే కాదు, అయ్యగారు కూడాను. నిజంగా వస్తున్నారా రంగా? ఆడపిల్లలకి మాట శాంతం వినే ఓపుకుంటేగా తంటాలు. అవునవునవును. అమ్మగారు అయ్యగారు అన్నాను, వస్తున్నారు అదే పరుగుచ్చుకుంది. నే ఉండగా నీ ఒంటి మీద దెబ్బ పడటమే బావా. ఆరిపుడిగా నువ్వు రాకపోతే మీ అక్కతో నిజం చెప్పాలో చూసామా? అసలు నిజమేమిటి? చెప్పినా నీకు అర్థం కదా లేదా బామ్మర్ది? ఒరే రంగా ఇట్లా. ఏమక్క ఏడి కాలికి బుద్ధి చెప్పాడు. అబద్ధం ఆడావు కదూ? అది మనకు అలవాటేగా. తంటాల కోసం ఒకటి కాదు 1000 అబద్ధాలు ఆడతాను. అది కాదురా, అమ్మాయి గారికి కీడు తలపెట్టాడు. అది కల్లో మాట. తంటాలు అంత నీతి లేని మనిషి అయితే నువ్వెందుకక్క వాడి మీద ప్రాణాలు పెట్టుకుంటావు? అమ్మగారు ఏదో ఎత్తు వేసింది, పై ఎత్తి ఇతనేసాడు. నాతో చెప్పకూడదు. ఆడదా నోట నువ్వు ఊగించనాలుతుందా? నువ్వు అతని జోలికి పోవద్దు. అబ్బాయికి అంతా వీపేనా? మొహం అంటూ ఏమన్నా ఉందా? మనం మహారాజులమైన మనుషులమే. చూసావు, మనకు తల ఉంది, తిరిగింది. ఉందిరా తంటాలు. పెళ్లి కొడుక్కి తల ఉంది, తలకు తగిన ముఖం ఉంది, ఉన్న ముఖం బాగుంది. బాగున్నావు బాలుడా, బాగున్నావు. ఈ బాలుడి పేరేమిటో? బాలవీరు. బాలుడు వీరుడు. ఉంటే 2 నాలుకలు ఉండవచ్చును కానీ 2 పేర్లు అనవసరం. ఏదో ఒకటి ఉంచుకో, ఒకటి కాశీలో వదిలిపెట్టు. ఎలా పిలవమంటావు? ఎలా పిలిచినా పలుకుతాను. నీవు కాదు, నేను పలుకుతాను. అబ్బాయి, మా తల్లిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుందాం అనుకున్నాను, ఓపిక లేకపోయింది. నీ భార్యను పువ్వుల్లో పెట్టి పూజించాలి.